Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హలో, నేను నిన్న హోటల్లో మిమ్మల్ని మీట్ అయ్యానే, నేనండి. మీ అడ్రస్ ఎలా కనిపెట్టానో చూసారా? ఈ రాజా అంటే ఏమనుకున్నారు? ఏమిటి విషయం? ఏమిటండి బయట నిలబడి మాట్లాడుతున్నారు? లోపల మాట్లాడుకుందాం. సారీ, మీకేం కావాలి? మీరే. ఇల్లు చాలా బాగుందండి. ఆంటీ లేరా? ఒక కప్పు కాఫీ కావాలి. ఆంటీ, ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? నో ప్రాబ్లం, నేను వస్తానని తెలిసి కాఫీ కల్పించారనుకుంటా. ఆహా, కాఫీ తాగితే ప్రియా కలిపిన కాఫీయే తాగాలి. బేష్ బేష్, టేస్ట్ అదిరిపోయింది అనుకోండి. చూస్తారా, మనిద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి. అవునండి, నాకు కూడా కాఫీ ఇలాగే ఉండాలి. కొంచెం స్ట్రాంగ్ గా, చక్కెర తక్కువగా ఉంటేనే ఇష్టం. నేను కొంచెం జోవియల్ టైప్, మీరు సీరియస్ టైపా? అవునా, కరెక్టేనా? ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమీ లేదండి, నిన్న మీ ఫ్యాషన్ షో అద్భుతంగా ఉందండి. అది చెప్పడానికే వచ్చానండి. చెప్పారుగా, వెళ్ళండి. వెళ్తా, కానీ మళ్ళీ వస్తాను, మీరు తప్పుగా అనుకోకూడదు. ఓకే, బాయ్. అబ్బా, ఫైల్ వదిలిపెట్టారే. హలో హలో మిస్టర్, హలో. ఇప్పుడు వచ్చిన అతను పోలీస్ ఆఫీసరా? ఏమిటండి, భయపడ్డారా? నేనేనండి. ఓ, నేనెవరో మీకు తెలియదు కదా. ఐఎమ్ రాజా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఏమండి, ఆ ఫైల్ నాదేనండి, ఇచ్చేద్దరు. థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పేనా? చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ ప్రియా. నమస్కారం. ఇతనెవరో? వీరు మా పార్టీ వారే, పేరు విజయ్. పెద్ద బిజినెస్ మ్యాన్, దొంగ సారా కాయటం నుంచి బంగారం స్మగ్లింగ్ వరకు. డాక్టర్ గారు ఢిల్లీ నుంచి వచ్చారని విన్నాం, వారితో మేము మాట్లాడడానికి వచ్చాం. అలాగా, ఇప్పుడు ఆయన అలల పైన పాను పెక్కారు. ప్లీజ్ వెయిట్. వారి సపోర్ట్ గానీ మనకు దొరికిందంటే పట్టపగలే మర్డర్ చేసి 10 నిమిషాల్లో బయటకు రావచ్చు. గాంధీ షాప్ లైసెన్స్ సంపాదించి నకిలీ సారా నింపమ్మొచ్చు. మరైతే పోలీసులు కేసులు అన్ని ఆయనే చూసుకుంటారా? ప్రజలడితే ఏ సమాధానం చెప్తారు? అరే, ప్రజలేం పట్టించుకుంటారయ్యా, వాళ్ళు అమాయకులు. అంటే మనం చేసే తప్పుడు పనులన్నింటినీ లైసెన్స్ తీసుకుని చేయాలన్నమాట. అవును, ఇంత పలుకుబడి ఉందని చెప్తున్నారే, వారేమన్నా మంత్రా? అరే, మంత్రికి ఎంత పలుకుబడి ఎక్కడ ఉందయ్యా? మంత్రి పదవి 5 సంవత్సరాలు ఉండవలసింది పోయి ఇప్పుడు వారాల లెక్కన, రోజుల లెక్కన మారిపోయింది. మొత్తం మీద రాజకీయాలు ఆరుతీరిన వాడు జిల్లా నుంచి ఢిల్లీ వరకు. అయ్యా, అయ్యా, ఏంటి? విజయ్ గారు మీతో మాట్లాడాలని బయట వెయిట్ చేస్తున్నారు. ఏంటో చెప్పు. వారు నెంబర్ 2 బిజినెస్ లో నెంబర్ 1. అయితే రమ్మను. నమస్కారం. నమస్కారం. నా పేరు విజయ్. నీ గురించి తెలుసు, నేనంతా విన్నాను.
మీకు ఏం సహాయం కావాలని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కోరుకుంటే మంత్రి పదవైన ఇప్పించగలను. కానీ మీరు సక్రమంగా నడుచుకోవాలి. ప్రజల కోసం కాదు, పదవి కోసం. అంతకంటే ముందు 2 తెల్ల కాగితాల మీద సంతకాలు చేసేవాళ్ళు. ఎందుకు? ఎందుకు అని తిక్క ప్రశ్నలు వేస్తే నాకు తిక్క రేగిపోతుంది. సంతకం పెట్టమంటే పెట్టి తీరాలి, అంతే మీ పని. అప్పుడే మీకు కావలసిన పని నేను చేసి పెట్టగలను. ఏం అర్థమైందా? ఏమిటి ఆలోచిస్తున్నా మిస్టర్ విజయ్? ఏం లేదు, అంత పెద్ద మంత్రి పదవులు నాకొద్దు. నేను వచ్చింది చిన్న సాయం కోసం. నేను చేసే వ్యాపారాలకి పోలీసులు అడ్డొస్తే అది మీరే చూసుకోవాలి. దాని గురించి నాకు వదిలే. నా సపోర్ట్ మీకు ఎప్పుడు. subscribe to Please subscribe for more videos.